25వ వచనము మొదలుకొని 40వ వచనం వరకు ఉన్న లేఖన భాగాల్లో దేవుని అద్భుత కార్యాలు ఏ రీతిగా జరుగుతూ వస్తూ ఉన్నాయి, అవి అన్యులకు సైతం ఏ రీతిగా కనువిప్పు కలిగిస్తా ఉన్నాయి, ఆ రీతిగా వారు రక్షణ భాగ్యాన్ని ఎలాగ పొందుకుంటున్నారు అన్న సంగతులన్నీ కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమన్నారు. ఇంతకు మించిన గొప్ప ఆజ్ఞ శిష్యులకి ఇవ్వబడలేదు. ఆ తర్వాత ఆయన మరొక సందర్భంలో అన్న మాట ఏంటంటే, యెరూషలేము, యోదయ, సమరయ బూది గంతాల వరకు కూడా సువార్త ప్రకటించబడుతుంది అని ఆయన మాట్లాడారు. ఈ రెండు విషయాలను జాగ్రత్తగా గమనించండి. అలాగే మనం చదువుకున్న అపోస్తల కార్యములు 8:35 కూడా చూడండి. ఈ 3 సందర్భాలలో కూడా సువార్త గురించే ప్రకటించబడింది. వాస్తవానికి అపోస్తల కార్యముల గ్రంథంలో పరిశుద్ధాత్ముని కార్యాలు ఏ రీతిగా జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమైన తరువాత మరి మొదటి 12 అధ్యాయాల్లో కూడా పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు జరిగించిన అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. అంటే పేతురు ద్వారా జరిగించబడిన పరిచర్య అనుకోండి. అలాగే ఆ తర్వాత 13 నుంచి 28వ వచనం వరకు అధ్యాయాల వరకు కూడా పౌలు అపోస్తలుని పరిచర్య మనం చూస్తూ ఉంటాం. మెట్టుకు వీరిరువురు కూడా పరిశుద్ధాత్మ కార్యాలను అనుభవించారు, ప్రజల మధ్య జరిగిస్తూ వచ్చారు. చూడండి, యెరూషలేము 2వ అధ్యాయములో వీరందరూ మేడగది మీద కూడుకున్నప్పుడు మరి వారి మీద పరిశుద్ధాత్మ ఏ రీతిగా అయితే వాలిందో ఆ రోజున గొప్ప కార్యాలు యెరూషలేములో వారు చూశారు. తర్వాత యోదయ అనగా స్వజనుల మధ్య అవన్నీ జరగటం చూశారు. అలాగే ఆ తరువాత అధ్యాయాల్లో అన్యుల మధ్య కూడా అనగా సమరయులు మధ్య కూడా పరిచర్య జరగటం మనం చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంకి వచ్చేసరికి కొర్నేలి మనకు కనపడుతూ ఉంటాయి. ఆయన మధ్య జరిగిన గొప్ప అద్భుతాలు అంటే వీరందరూ కూడా సువార్తను అంగీకరించి ప్రభువును సొంత రక్షకునిగా చేసుకొని నిత్య నరకాన్ని తప్పించుకొని పరలోకానికి చేరిన వారు. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేది జక్కయ్యను రక్షించిన సందర్భంలో ఆయన మాట్లాడతారు. లూకాసు వార్త 19వ అధ్యాయం తిప్పద్దన్నా కదా 10వ వచనంలో మాట్లాడిన మాట ఏంటి? నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. అందుకనే ఆ విషయాలే మనం చూస్తూ ఉంటాం. గమనించండి, ప్రతి అధ్యాయములో కూడా నూతనంగా ప్రభువు ద్వారా పట్టబడిన వ్యక్తులే మనకి అపోస్తుల కార్యముల్లో కనబడుతూ ఉంటారు. మెట్టుకది పేతురు కావచ్చు, లేదా పౌలపోస్తలుడు కావచ్చు. నూతన ప్రాంతాలకు వెళ్ళటం, కొత్త వారిని దర్శించటం, వారికి ప్రభువుని పరిచయం చేయటం, వారిని ప్రభువు వద్దకు నడిపించటం, ఆ రీతిగా ఆ ఉగ్రత నుంచి తప్పించి వారందరినీ కూడా ధన్యులుగా చేయటం, ఇవే అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసే సంగతి. మెట్టుకు ఈ రాత్రికాల సమయంలో 8వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. 25వ వచనం మొదలుకొని 40వ వచనం వరకు కూడా ఉన్న వాక్య భాగంలో అటువంటి సంఘటనే ఒకటి జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మని శక్తి ద్వారా ఒక అన్యుడు ప్రభువు వద్దకు నడిపించబడటం, ప్రభువుని అంగీకరించి విశ్వసించి బాప్తిస్మం పొందటం, ఈ సంగతులే మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. గమనించండి, ఈ 15 వచనాలలో కూడా 3 వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటారు. ఒకటి ఎవరంటే సిన్నర్. వీ కాంట్ మిస్ ఏ సిన్నర్. ఎక్కడికి వెళ్ళినా పాపి కనబడుతూనే ఉంటాడు కదా, కాదంటారా? ఎందుకనంటే ఒక వ్యక్తి పొడవు పాపి, ఇంకో వ్యక్తి పొట్టి పాపి అంతే. కానీ మొత్తానికి అందరు ఎవరో కదా, ఆ విషయాన్ని మర్చిపోకూడదు. గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 3:23లో చెప్పబడిన మాట ఏంటి? అలవాటైపోయింది కదా, వినండి, వెంట మీద దృష్టి పెట్టండి. ఒక్క మాట అయినా మీ హృదయంలో నాటుకుపోద్ది ఈ రాత్రికాల సమయం అని
నేను ఆశిస్తున్నా. లేఖనాలు పరిశోధించకండి, నేను చెప్తున్నా కదా. దీనికోసం సిద్ధపడి అన్ని రాసుకొని చక్కగా అన్ని వస్తాం, ఫ్లూక్గా వచ్చేయమన్నమాట. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ ఒకరు పొడవు పాతి, ఇంకొకరు పొట్టి పాతి అంటే, ఒకరు లావుగా ఉండే పాతి, ఇంకొకరు సన్నగా ఉండే పాతి, ఒకరు తెల్లగా ఉండే పాతి, ఇంకొకరు నల్లగా ఉండే పాతి. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. అందుకని పాపి ప్రతి చోట కూడా మనకి కనబడుతూ ఉంటాడు. ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. అదేంటంటే, మొదటిగా పాపి కనపడుతున్నాడు కదా, సిన్నర్. అలాగే మనకి ఇక్కడ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు కూడా కనపడుతూ ఉన్నాడు. ఇదే 15 వచనాలలో గమనించండి. వేర్ దెర్ ఈజ్ ఏ సిన్నర్ దెర్ విల్ బి ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎక్కడ ప్రజలు రక్షించబడకుండా ఇంకా పాపంలో ఉంటారో ఆ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి ఖచ్చితంగా వారి నిమిత్తము ఒక సేవకుడిని కూడా ఏర్పాటు చేసి ఉంచుతారు. ఈ వ్యక్తి, ఈ సేవకుడు మనుషుల్ని రక్షించటానికి, ప్రభు మార్గంలో నడిపించటానికి వచ్చాడన్న సంగతి బహుశా అందరూ గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు. అలాగే మరి చూడగలిగితే మూడవ విషయం ఏంటంటే 15 వచనాలలో స్క్రిప్చర్స్, లేఖనాలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగే సేవియర్, రక్షకుడు కూడా మనకి కనబడుతూ ఉన్నాడు. గమనించండి, చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనకి సిన్నర్ కనపడుతూ ఉన్నాడు. పాపి అయిన మనుష్యుడు మనకి కనపడుతూ ఉన్నాడు. చూడగలిగితే 25వ వచనంలో గమనించండి. 27వ వచనానికి వెళ్దాం. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. గమనించండి, కాసేపు ఈ వ్యక్తిని మనం పరిశీలనగా చూద్దాం. ఎవరు ఈ వ్యక్తి అనేది? ఐథియోపియుడైన నపుంసకుడు. ఇతను చేస్తున్న పనేంటి? కందాకే రాణి దగ్గర ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్నాడు. అతని హోదా అది. గమనించండి, పాపి అయిన మనిషే, కానీ ఇతనిలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అదేంటంటే అతని హోదా. అతని హోదా మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? యెరూషలేముకు ఆరాధించటానికి వస్తా ఉన్నాడు. గమనించండి, అతను మంత్రిగా, కందాకే రాణి దగ్గర మంత్రిగా ఉన్నాడు. అది కూడా ఏ శాఖ కంటే ఆర్థిక శాఖకు మంత్రిగా ఉన్నాడు. వాస్తవంగా ఏ ప్రభుత్వంలోనైనా 4 శాఖలు చాలా ప్రధానమైనవి. మొట్టమొదటిది ఏంటంటే డిఫెన్స్, రెండోది హోమ్, 3 ఫినాన్స్, 4 ఎక్స్టర్నల్ అఫైర్స్. దీన్ని విదేశాంగ శాఖ అంటారు. గమనించు, ఈ 4 శాఖలు చాలా ప్రధానమైనవి. పాపి అయిన వ్యక్తే కావచ్చు ఈ ఐథియోపియాకు చెందిన నపుంసకుడు, కానీ ఇతను కూడా గొప్ప హోదాలో ఉన్నాడు. ఎంతటి హోదా అంటే, దేశంలో డబ్బంతా ఎవరి దగ్గర ఉంటది? ఇప్పుడు ఇతని దగ్గరే ఉంటది, ఇతని స్వాధీనంలోనే ఉంటది. ఏ పని జరగాలన్నా ఇతను డబ్బులు ఇస్తేనే జరుగుద్ది ప్రభుత్వంలో. అటువంటి గొప్ప హోదాను కలిగి ఉన్నాడు. అంటే గమనించండి, బ్యాటరీ అయిపోయింది ఏమోనండి. కార్డులకు ఇచ్చిన అదే వైర్ ఇచ్చేయండి మళ్ళీ. దేశంలో ఉన్న డబ్బంతటి మీద ఇతనే అధికారి. గమనించండి, ఇతనిలో మంచి గుణాలు ఉన్నాయని చెప్పాను కదా. బహుశా ఇది వినటానికి మనకి విడ్డూరంగా ఉండొచ్చు. పాపి అంటున్నారు, అతనిలో మంచి లక్షణాలు ఏంటంటే ఉంటాయి. గమనించండి, ఉంటాయి. ఇతని హోదా ఉంది. అలాగే మరొక సంగతి ఏంటంటే ఇతను నమ్మకస్తుడు. నమ్మకస్తుడని ఎలా చెప్పగలం అంటే, డబ్బంతా ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? ఇతని చేతుల్లోనే ఉంది. మరి ఎంత నమ్మకం ఉంటే
ఆ రాజుకి గాని, రాణికి గాని, రాజ్యానికి గాని అంతా ఇతని స్వాధీనంలో ఉంచుతారు కదండి. వాస్తవానికి నా ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఎవరో నా ఎడం చేతి పక్కన కూర్చున్న వాళ్ళకి బీరువాతాళాలు ఇస్తారా? ఇళ్ళకెళ్ళా కొట్టుకోకండి. ఇస్తారా? ఇవ్వరు కదా. నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటిది దేశం మొత్తం ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్నాడు అంటే దేశం భోషానం తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఈ నపుంసకుడి దగ్గర ఉన్నాయి. ఐథియోపియాకు చెందిన నపుంసకుడు. గమనించు, ఇతను పాపియే, కానీ ఇతనికి ఒక హోదా ఉంది. అలాగే ఇతను చాలా నమ్మకస్తుడిగా కూడా ఉన్నాడు. మరొక సంగతి గమనించండి. ఆ 27వ వచనంలోనే ఈ నపుంసకుడు చేస్తున్న పనేంటి? ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. ఎంత గొప్ప సంగతో తెలుసా? ఆరాధనకి అందరూ వస్తారు, కానీ ఆసక్తితో వచ్చేవారు చాలా కొద్ది మందే ఉంటారు. చాలా కొద్ది మందే ఉంటారు. ఎందుకనంటే మనం ఏ సమయానికి వస్తున్నాం, ఎంత క్రమంగా మందిరంలో కూర్చుంటున్నాం, ఎంత క్రమంగా ఆరాధిస్తున్నాం అనేది మన ఆసక్తిని చూపిస్తూ ఉంటది. అలాగే గమనించండి, ఈ రోజున చాలా మందికి కన్వీనియంట్ క్రిస్టియానిటీ అలవాటు అయిపోయింది. అంటే సౌకర్యవంతమైన క్రైస్తవ్యం. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టంగానే రెండో కాలు మందిరంలో ఉండాలి, లేకపోతే మనం వెళ్ళం. ఏం చేస్తాం? వెళ్లకుండా ఆ టీవీ ముందు కూర్చొని అక్కడ వచ్చే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని అదే కానుక అమ్ముకొని అయ్యే వాక్యాలు విని ఇంట్లో నుంచి కదలకుండా అలాగే ఉంటాం. మందిరం కాస్త దూరం అయితే వెళ్ళటానికి చాలా కష్టంగా ఉంటుంది మనుషులకి ఈ రోజున. కానీ ఈ నపుంసకుడికున్న ఆసక్తి ఏంటో తెలుసా మీకు? యెరూషలేము నుంచి కూషు దేశానికి, అనగా ఐథియోపియా దేశానికి దాదాపుగా గమనించగలిగితే మనకి 200 మైళ్ళ దూరం. అంటే గమనించండి, 200 మైళ్ళు అంటే 300 కిలోమీటర్ల దూరం. 300 కిలోమీటర్ల దూరం. అందులోనూ ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలిగితే ఈ నపుంసకుడు రథం మీద వస్తూ ఉన్నాడు. అంటే రథాన్ని ఎవరు లాగుతారు? ఇప్పుడు గుర్రాలు లాగుతాయి. వాస్తవానికి గుర్రాలు రోజుకి 100 కిలోమీటర్ల నుంచి పరిగెత్తలేవు. అంటే ఈ 300 కిలోమీటర్లు అంటే యెరూషలేము రావటానికే 3 రోజులు. అర్థమవుతుంది కదా. మళ్ళీ యెరూషలేము నుంచి తిరిగి కూషు దేశానికి వెళ్ళటానికి, అనగా ఐథియోపియా దేశానికి వెళ్ళటానికి మళ్ళీ ఒక 3 రోజులు. అంటే ఎంత అధికారంలో ఉండి, హోదాలో ఉండి, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి తన సమయంలో ఒక వారం రోజుల పాటు, అంటే వెళ్ళటానికి 3 రోజులు, రావటానికి 3 రోజులు, మళ్ళీ యెరూషలేములో ఆరాధించుకోవటానికి 1 రోజు, ఒక వారం సమయాన్ని ఇక్కడ కేటాయిస్తున్నాడంటే అది అతని ఆసక్తి. గమనించు. వాస్తవానికి మనకి 1 గంటకి ఆదివారం ముగించేయాలంటే ముగించేయాలి. అది 1:05, 1:10 అయింది అనుకోండి, పక్కన వాళ్ళు మొహం చూడటం, పక్కన వాళ్ళని గెలటం, వదలడా కదా. మన ఆసక్తి ఏంటి సార్? ఇంకా అక్కడ గమనించండి. ఒక 5 నిమిషాలు మనం ఓపిక పట్టలేం. పోనీ అలాగని మనం సమయానికి వచ్చామా? రాము. పాటలన్నీ అయిపోయాక, చాలా మందికి పాటలు నచ్చవు కదా, పాటలన్నీ అయిపోయాక అప్పుడు వస్తాం. వర్తమానం సమయానికి వస్తాం. మనకుండే నమ్మకం ఏంటంటే ఆశీర్వాదం ఎవరికైనా ఒకటే కదా అని. అంతేనా? ఆఖరులు ఇస్తారు వాళ్ళని ఆశీర్వాదం. అది అందరికి ఒకటేగా, ముందెళ్ళినోడికి ఆఖరిలో 10 నిమిషాల ముందు వచ్చినోడికి కూడా ఒకటే కాబట్టి ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. ఇది మన ఆసక్తి. బహుశా ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఖచ్చితంగా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎందుకనంటే గమనించండి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వారం రోజుల పాటు ప్రభువుని ఆరాధించటానికే తన సమయాన్ని కేటాయిస్తున్నాడంటే అతని ఆసక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు కదా. అటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడు. మందిరానికి వెళ్లి ఆరాధించేంత ఆసక్తి చూడగలిగితే వాస్తవానికి అతనికి ఆరాధించే ఏమంటారు ఆ అర్హత లేదు. ఎందుకని? 27వ వచనంలో రాయబడి ఉంది కదా, అతను నపుంసకుడని. మనం ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 1వ వచనంలో వీరి గురించిన మాట ఏంటంటే, గాయము నొందిన వృషమునులు గలవాడే గాని, మర్మాంగము కోయబడిన వాడే గాని, యెహోవా సమాజములో
చేరకూడదు, కుండడు యెహోవా సమాజములో చేరకూడదు. ఇది నియమం. కానీ ఈ నియమాన్ని కూడా పక్కన పెట్టి అతను వస్తున్నాడు అంటే అతనికి ఎంత ఆసక్తి ఉంది గమనించండి. అటువంటి ఆసక్తి కలిగిన వాడనమాట. కాబట్టి మనం గమనించగలిగితే ఇతనికి హోదా ఉంది, అలాగే ఇతను నమ్మకస్తుడు, అలాగే ఇతనికి ఆసక్తి కూడా ఉంది. గమనించండి. చూడగలిగితే మరొక సంగతి కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే రథం మీద అతను తిరిగి వెళ్తూ అతను చేస్తున్న పనేంటంటే గమనించండి. 28వ వచనాన్ని ఒకసారి చదువుతూ ఉన్నాను. అతడు తిరిగి వెళ్ళుచు ఏం చేస్తున్నాడు? తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము. ఇది ఈ పాపికి ఉన్న మరొక గొప్ప లక్షణం. అంటే సమయాన్ని ఎక్కడ కూడా వృధా చేయటంలా. గమనించండి. సాధారణంగా ఈ గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు ఏం చేస్తారు? ఐఏఎస్లు వీళ్ళందరూ ఈ జర్నీలో ఫైల్స్ స్టడీ చేస్తూ ఉంటారు. అవసరమైన ఫైల్స్ మీద సంతకాలు పెడతా ఉంటారు. ఇది వాళ్ళు చేసే పని. కానీ ఇతను కూడా అదే ర్యాంక్ లో ఉన్నాడుగా, ఇంచుమించుగా. ఇతను కూడా అలాంటి పనులే చేస్తూ ఉండొచ్చు. కానీ ఇతను చేస్తున్న పని ఏంటి? యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. అంటే లేఖనాలు చదువుతూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. వాస్తవంగా దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, ఆ మాటలు మనం తలపోసుకుంటున్నప్పుడల్లా గొప్ప శక్తిని మనం అనుభవిస్తాం. దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని సరిచేస్తాడు. ఆయన సహవాసంలో మనం ముందుకు కొనసాగటానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి దేవుని వాక్యంతో మనం ఎక్కువ సమయాన్ని గడపటానికి ప్రయత్నించాలి. అంత మాత్రమే కాదు, చదవటం మాత్రమే కాదు, చదివిన దాన్ని అనుసరించడానికి కూడా ప్రయత్నించాలి. అప్పుడే మనం ప్రభువుని సంతోషపెట్టిన వారం అవుతాం. గమనించాలి. మనుషుల్ని సంతోషపెట్టే వాళ్ళమైతే ఏం చెప్తాం? రోజుకు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివాము, సంవత్సరంలో బైబిల్ పూర్తి చేశాము అంటాం. నోరు తెరిస్తే వచ్చేయన్ని బూతులే. మళ్ళీ అంటే ఏం లేదు అక్కడ. సంవత్సరంలో నువ్వు బైబిల్ పూర్తి చేసావు కానీ నీకు మారు మనసు లేదు. అఫ్ కోర్స్ మారు మనసు, రక్షణ గురించి మండలంలో మాట్లాడకూడదు, ఆశీర్వాదం గురించే మాట్లాడాలి. కానీ తప్పదు, కొన్ని ప్రాథమిక సత్యాలు అవి. గమనించండి. ఎంత చదివి మన మనస్సు మారకపోతే దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారం కాదు. దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారం కాదు. మరి ఎవరిని సంతోషపెట్టినట్టు? అంత భక్తి చేసి మనుషుల్ని సంతోషపెట్టినట్టు. అంటే మనుషులకి కనబడాలని చేసిన ఈవెంట్. వాస్తవంగా ఒక విషయాన్ని గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మళ్ళీ చూస్తున్నారేంటి? నేను చెప్తానన్నా కదా, 200 మందిలో ఎవరు వింటున్నారు, ఎవరు వింటలేదు, ఎవరు నిద్రపోతున్నారో కూడా చెప్పగలను నేను. అంత పెద్ద పంతుల్ని నేను, బొవ్వ పంతుల్ని కాదు. అర్థమవుతుందా? శ్రద్ధగా వినండి, ఎంత టైం అయినా సరే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 రహస్యాల గురించి ప్రభువు మాట్లాడతాడు. ఒకటి, మన ప్రార్థన రహస్యంగా ఉండాలి. గమనించండి. మన ప్రార్థన ఎలాగ ఉండాలి? రహస్యంగా ఉండాలి. ఆయన్ని గద్దించకూడదు ప్రార్థన చేసేటప్పుడు, తప్పు. ఆయన సలహాలు ఇవ్వకూడదు, తప్పు. ఆయనకు తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదు. ఆయనకు సూచనలు ఇవ్వకూడదు. ఆయనకు సూచనలు ఇవ్వటం అంటే తెలుసా? ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, రేపు ఆదివారం నుంచి ఐపీఎల్ జరిగినప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఏదో తింటా ఆడికి సలహాలు ఇస్తా ఉంటాం. అదే అన్నమాట సూచనలు ఇవ్వటం అంటే. నువ్వు అలాగాడు, ఇలాగాడు, అలా కొట్టు, ఇలా కొట్టు అంటావు. ప్రభువుకి కూడా అలాగే ఇస్తున్నారు ఈ మధ్య చాలా మంది. ప్రభువుని గద్దిస్తున్నారు. వాస్తవానికి ఆయన్ని మనం అబ్బా, తండ్రి అని సంబోధించడానికి కూడా సరిపోం. అలాంటప్పుడు మనలో ఎంత దీనత్వం ఉండాలి కదా. ఆయన ఎలా అడగాలి కదా. గమనించండి. అంత సాత్వికంతో ఆయన అడగాలి. కాబట్టి ఈ ప్రార్థన ఎలాగ ఉండాలి? మనలో రహస్యంగా ఉండాలి. వాస్తవానికి మనం ఎవరు చూడాలని ప్రార్థన చేస్తాం వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. మనుషులు చూడాలని ప్రార్థన చేశామనుకో మనుషుల వరకు వినపడుద్ది. దేవుడు వినాలని రహస్యంగా ప్రార్థన చేశామనుకోండి, రహస్యమందున్న నీ తండ్రి ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా. ఇది రహస్యం సార్, రహస్యం ఇది. రెండో రహస్యం ఏంటో తెలుసా? ఉపవాసం కూడా రహస్యమే. ఉపవాసం కూడా రహస్యమే.
ఉపవాసం ఉన్నామని లాంగ్ ఫేస్ పెట్టుకొని కూర్చొని వండేది లేదు, చచ్చేది లేదు, తుడిచేది లేదు, కడిగేది లేదు, కూర్చొని అలాగే హాల్లో కూర్చొని ఎవరైనా వచ్చి ఏంటి ఎలా ఉన్నారని ఉపవాసం అండి అని పక్కన వాళ్ళు చెప్పాలి. భజన బృందం ఉంటారు కదా, ఉపవాసం అండి. అరే అదే పిహెచ్డీనా? ఉపవాసం అండి. ఈ రహస్యం సార్ ఉపవాసం. ఇంటికెళ్ళాక చదువుకోండి 6వ అధ్యాయంలో రహస్యం అది. ఆయన రహస్యమందున్న తండ్రి చూడాలి, ఆ ఉపవాసానికి ప్రతిఫలం ఇవ్వాలి. అంతేగాని ఉపవాసం ఉన్నాం కదని చెప్పేసి తల నిండా నూనె పెట్టేసుకొని కెత్తి రైల్వే స్టేషన్ లో శాలువా కప్పుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే శాలువా కప్పుకుంటే ఉపవాసంలో ఉన్నాడని గుర్తా కాదు కదా. రహస్యం అది. ఇంకో రహస్యం ఏంటో తెలుసా? మన అర్పణ కూడా రహస్యమే. ఈ 3 రహస్యాలు. ఇంట్లో రహస్యం ఎవరికేం చెప్తాం మనం? మరి ఈ రహస్యాలు ఎందుకు సార్ చెప్తారు అందరికి మైకుల్లో? చిన్న చిన్న ఎలా మిస్ అయిపోతున్నాం మనం? 150 సంవత్సరాల నుంచి ఎన్ని ఎలా మిస్ అయిపోయాం? గమనించండి, ఎన్ని రహస్యాలు. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఈ విషయాలన్నీ కూడా. చూడగలిగితే ఇతనిలో గొప్ప లక్షణం వాక్యాన్ని చదవటం. వాక్యాన్ని చదువుతున్నాడు, అది కూడా ఎక్కడ సమయాన్ని వృధా చేయటల్లా. సమయాన్ని వృధా చేయకుండా అంటే ఏంటండి, మేము 9 to 5 ఉద్యోగం చేస్తాం, అక్కడ చదవచ్చా అంటే కైసరికి ఇచ్చేయాలి, దేవునికి ఇచ్చేయాలి. 9 to 5 యు ఆర్ పెయిడ్ టు డూ ఎ పర్టికులర్ డ్యూటీ. అలాంటి టైంలో నువ్వు బ్లేడ్ వేసి వాక్యం చదవకూడదు. ఎలా చదువుతావు? నీకు శాలరీ పే చేస్తుంది ఇంటికి ఫోన్ చేసుకోవటానికి, నువ్వు వాక్యం చదువుకోవటానికి, నువ్వు యూట్యూబ్ లో సతీష్ కుమార్ గారి మెసేజ్ చూడటానికి నీకు 9 to 5 కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారా? ఆలోచించుకోవు సార్ నువ్వు. అందుకు కాదుగా నీకు ఇచ్చేది. నీ సంస్థ నీ చేత ఏదో పని చేయించి నీకు జీతం ఇస్తుంది. పనివాడు జీతానికి యూట్యూబ్ చూసినందుకు పాత్రుడా? ఇంటికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, అలా ఉన్నారా, ఇలా ఉన్నారు. ఏంటి సార్ మన వాళ్ళు చేసే పనులు ఇవన్నీ? ఏం చేద్దామని, ఎవరిని సంతోష పెడదామని? కాబట్టి గమనించండి, వాక్యాన్ని ఎప్పుడు చదవాలో అప్పుడే చదవాలి, చాలా జాగ్రత్తగా చదవాలి, చదివిన దాన్ని అనుసరించాలి. అలాగే ప్రార్థన, మన ఉపవాసము, మన అర్పణ కదా చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంటుంది. నువ్వు కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు, చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. మరెందుకు? 100 ఇస్తే 100 సార్లు చెప్పాలి. సేవకులు భయం ఏంటంటే రెండోసారి ఎవరేమోనని చెప్పకపోతే కదా. మరి రహస్యం కదా. ఈ క్రమాన్ని ఎలా మిస్ అవుతున్నాం మనం? గమనించండి, చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా మనం ఇవన్నీ ఫౌండేషన్ సార్, ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్స్, ఇవన్నీ ప్రాథమిక సత్యాలు ఇవన్నీ. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ఈ పాపిలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పా. ఏంటా లక్షణాలు? హోదా ఉంది, నమ్మకస్తుడు, యెరూషలేము మందిరానికి వెళ్లి ఆరాధించే క్రమం ఉంది. అలాగే ఇంకోటి ఏం చేస్తున్నాడు? లేఖనాలు కూడా చదువుతూ ఉన్నాడు. యెరూషలేము నుంచి తిరిగి ఐథియోపియాకు వెళ్తూ ఆ యెషయా గ్రంథపు చుట్టను 28వ వచనంలో చదువుతూ ఉన్నాడు. గమనించండి, అంతకు మునుపు ఫిలిప్పును గురించిన పరిచయం మనం చూశాం కదా. 25వ వచనంలో ఈ ఫిలిప్పుతో ఆత్మ ఏం మాట్లాడుతుందో తెలుసా? అందుకనే ఈ 28 అధ్యాయాలు కూడా పరిశుద్ధాత్మ కార్యాలే. పరిశుద్ధాత్ముడు ఆ రోజుల్లో ఎంత బలంగా పనిచేస్తూ వచ్చాడో అవే ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. అందుకని 29లో ఆత్మ ఫిలిప్పుతో ఏం మాట్లాడుతున్నాడు? నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. గమనించండి, అప్పుడు 30లో ఫిలిప్ ఏం చేశాడు? పరిశుద్ధాత్మ మాటకు విధేయత చూపించి ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడగగా, చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. రథంలో వెళ్ళిపోతున్నాడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అంటే ఆయన కోపం రాదా? వస్తుందా రాదా? పోనీ అతను హోదాలో ఉన్నాడు కదా, అప్పుడు నాపచ్చు అసలు. కానీ ఇక్కడ ఫిలిప్పు చేస్తున్న మరి ఏమంటారు తెగింపు చూడండి ఇక్కడ. అందుకని
ఎక్కడ పాపి ఉంటాడో అక్కడ దేవుని సేవకుడు కూడా ఏర్పాటు చేయబడతాడు ఖచ్చితంగా. ఎందుకని? ఈ పాపి పాపంలోనే మరణించడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని ప్రేమించి దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు. అలాగే రక్షించబడని అనేకులు వినటానికి, సువార్తను అంగీకరించడానికి ఇటువంటి కూడికలు కూడా ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. గమనించండి. అందుకనే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఫిలిప్పు చాలా ధైర్యంగా వెళ్లి రథానికి ఎదురుగా వెళ్లి ఏమంటున్నాడు? నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా అంటే అతను ఏమనాలి? అరెస్ట్ ఇమ్మనాలి. ఎందుకని? కాన్వాయ్కి అడ్డొచ్చాడు కదా. అప్పుడు ఏమనాలి? అతను అరెస్ట్ చేసేయండి. ఎవరతను? అసలేంటి నన్ను అడుగుతాడేంటి? నా పనిలో నేను ఉన్నాను. కానీ అతను అలాగ మాట్లాడలా. ఏమంటున్నాడు? నాకెవరైనా దీన్ని వివరించకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటున్నాడు. గమనించండి. అయితే ఆ సమయంలోనే ఈ నపుంసకుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఫిలిప్పును రథం ఎక్కమన్నాడు. రథం ఎక్కమని ఫిలిప్పును అవన్నీ కూడా వివరించమంటున్నాడు. ఇంతకు అక్కడ ఏం రాయబడి ఉందంట? 32వ వచనంలో చూస్తున్నారా? అతడు లేఖమునందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయములో 6-7 వచనాలు ఉన్న వాక్య భాగాన్ని ఈ నపుంసకుడు చదువుతూ ఉన్నాడు యెషయా గ్రంథపు చుట్టలు. వాస్తవానికి ఇక్కడ నపుంసకుడికి వచ్చిన సందేహం ఏంటంటే, బయట ఉన్న విషయాల పట్ల, ఆర్థిక వ్యవహారాల పట్ల మంచి జ్ఞానం ఉందేమో గాని లేఖనాలను అర్థం చేసుకునేంత లోతైన జ్ఞానం అయితే ఆయనకు లేదు గనుక ఏమని అడుగుతున్నాడు? ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు కదా, ప్రవక్త తన గురించి తాను చెప్పుకుంటున్నాడా లేదా వేరే ఇంకొకరి గురించి ఏమైనా చెప్పుకుంటున్నాడా అంటే అప్పుడు 35వ వచనంలో ఫిలిప్పు చేసిన పని ఏంటంటే నోరు తెరిచి యేసుక్రీస్తు ప్రభువు వారి సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. గమనించండి, ఆ లేఖన భాగాలు చదువుతూ ఉంటే ఆయనకేం అర్థం కావట్లా. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఉన్న 6-7 వచనాల్లో ఉన్న లేఖన భాగాలు చదువుతూ ఉంటే ఏం అర్థం కావట్లా. ఏమని రాయబడి ఉంది అక్కడ? ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. నోరు తెరవలేదంట. వాస్తవంగా చిన్న ఇబ్బంది కలిగితేనే మనం ఎదుటి వ్యక్తిని నిలదీస్తాం కదా, లేకపోతే ప్రశ్నిస్తాం, లేకపోతే ఖచ్చితంగా అవకాశం ఉంటే శిక్షిస్తాం కూడా. కానీ అన్యాయపు తీర్పు జరిగింది, ఆయన ఎక్కడైనా నోరు తెరిచాడా? తెరవలేదు కదా. అలాగే బొత్తు కత్తిరించు వాని దగ్గర గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఆయన ఈ రీతిగా శిక్షించబడుతున్నా సరే ఆయన ఎలాగున్నాడు? మౌనంగా ఉన్నాడు. ఆయన నోరు తెరవలేదు. గమనించండి. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదా ప్రేమ, కదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, కదులు పలుకలేదా ప్రేమ, ఇది ఎవరు తెరువలేదా ప్రేమ. నోరు తెరవలేదు సార్. ఆయన నోరు తెరవకుండా అలాగే ఉండిపోయాడు. బొత్సు కత్తిరించు వాని దగ్గర గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉంటుందో ఆయన కొడుతున్నారు, దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువ మోసుకొని వెంబడించమంటున్నారు. అయినా సరే ఆయన నోరు తెరవలేదు.
ఇంతటి పరిస్థితి అంతా కూడా చూశాక ఖచ్చితంగా ఆ మంత్రికి ఖచ్చితంగా అనుమానం కలిగింది. ప్రవక్త తన గురించి తాను చెప్పుకుంటున్నాడా లేదా వేరొకరి గురించి చెప్తున్నాడా అంటే అప్పుడు ఫిలిప్పు చేసిన గొప్ప పని ఏంటో గమనించండి. ఫిలిప్పు చేసిన గొప్ప పని, నోరు తెరచి లేఖనములో యేసుక్రీస్తు ప్రభువు వారి సువార్తను ప్రకటించెను. హల్లెలూయా. ఆయన నోరు తెరవలేదు, ఫిలిప్పు. ఈ రెండు మాటలు పట్టుకుని వెళ్ళండి ఇంటికి ఈరోజు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు వారు నోరు, ఫిలిప్పు నువ్వు నేను నోరు తెరుస్తున్నావా? కడుపు నిండిపోయి ఇలాగే కామ్గా ఉంటున్నావా? పథకాల కోసం ప్రభువుని ప్రకటించకుండా అసలు క్రైస్తవులమే కాదనుకుంటున్నావా? నోరు తెరిచి చెప్తున్నావా రక్షించబడని వారికి అయ్యా ప్రభువుని నమ్ముకోండి అని? అక్కడ నోరు తెరవట్లేదా? మాకు ప్రభువే మాదిరండి అంటే ఆయన శిక్షను అనుభవించడానికి నోరు తెరవలేదు. ఎందుకని అంటారా? పాత నిబంధన కాలంలో బలులు ఉండేవి. ప్రధాన యాజకుడి దగ్గరికి ఇశ్రాయేలీయులు వచ్చి మేము పలానా అపరాధం చేశాం, తప్పిదం చేశామంటే ఆయన పలానా శిక్ష విధించేవారు. దానికి అనుగుణంగా వాళ్ళు బలిని తీసుకురావాలి. ఏ గొర్రెనో మేకనో దూడనో తీసుకొస్తే అతను చేయాల్సిన పని ఏంటంటే ప్రధాన యాజకుడు దాన్ని వధించి ఆ నిప్పుల మీద అనగా ఆ బలిపీఠం మీద కాల్చాలి. గమనించండి. అప్పుడు కాలుస్తూ ఉండగా ఈ తెచ్చిన వ్యక్తి కూడా చూస్తూ ఉండాలి. ఎందుకని అంటారా? చూస్తూ ఉంటే వాస్తవంగా తప్పు చేసింది ఎవరు? ఈ వ్యక్తే కదా. శిక్ష ఎవరికి పడాలి? ఈ వ్యక్తికే కదా. కానీ ఇప్పుడు శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? ఆ మోగ జంతువు అనుభవిస్తుంది. కాబట్టి ఇతనికి కావాల్సిన కనువిప్పు ఏంటో తెలుసా? ఇంకా నేను జీవితంలో పాపం చేయకూడదు అనిపించాలి. అందుకని ఆ రోజున అటువంటి బలులుండే. కానీ గమనించండి, ఇప్పుడు ఆ మోగ జంతువు బలైపోవాల్సిన స్థానంలో లేదా నువ్వు నేను బలైపోవాల్సిన స్థానంలో ఎవరు బలైపోతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన సువార్తను నోరు తెరిచి ఫిలిప్పు ప్రకటించటం ప్రారంభించారు. క్రమంగా కొద్దిసేపటికే ఎప్పుడైతే సువార్తను విన్నాడో ఆ నపుంసకుడు, సువార్తను అంగీకరించాడో, ఇంకేమంటున్నాడు? విశ్వాసంలోకి వచ్చేసి నాకు బాప్తిస్మం ఇవ్వటానికి నీకేమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం ఏమీ లేదు. గమనించండి. ఎందుకు అభ్యంతరం లేదంటే ఇప్పుడు ఆ సువార్తను నమ్మాడు. మనకి మార్కు సువార్తలో రాయబడి ఉంటది, నమ్మిన వానికి రక్షణ, నమ్మకపోతే శిక్ష. నువ్వు సువార్తను నమ్మితే నీకు రక్షణ, నువ్వు రక్షించబడతావు కదా. వీళ్ళు ఏదో చెప్తారండి అని నువ్వు ఎగతాళిగా వినేసి వెళ్ళిపోయావు అనుకో కదా, రేపొద్దున ఎవరు శిక్షించబడేది? నువ్వే. నువ్వు ఆ సువార్తను అంగీకరించి విశ్వసించావు అనుకో, సువార్తలో యేసుక్రీస్తు ప్రభువులో నువ్వు రక్షించబడతావు. నీకు రక్షణ భాగ్యం. నీ విశ్వాసాన్ని బట్టే నీకు బాప్తిస్మం. గమనించాలి. అందుకనే చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆ కొద్దిసేపటి దూరంలోనే ఏమంటున్నాడు? నాకు బాప్తిస్మం ఇవ్వటానికి నీకేమైనా అభ్యంతరం ఉందా అంటే అభ్యంతరం ఏమీ లేదు. అదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వన్నాడు. ఐథియోపియాకు చెందిన నపుంసకుడు బాప్తిస్మం పొందుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, బాప్తిస్మం పొందుకున్నాడు. కాబట్టి ఈ రోజున విశ్వాసులుగా కొనసాగుతున్న ప్రతి వ్యక్తి కూడా నోరు తెరిచి ప్రభువుని పరిచయం చేయాల్సిన అవసరత ఉంది. ఇది ప్రభువు మనకిచ్చిన బాధ్యత. ఎందుకనంటే ఆయన తలాంతుల ఉపమానంలో చెప్పారు కదా, 2 తలాంతులు ఇవ్వబడిన వ్యక్తి ఏం చేశాడు? 4 చేశాడు. 5 తలాంతులు ఇవ్వబడిన వ్యక్తి వాటిని 10 చేశాడు. కానీ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? చక్కగా కర్చీఫ్లో కట్టి ఉప్పేసి ఒక గొయ్యి తీసి అందులో పెట్టి పూర్తి చేశాడు. ఎప్పుడైనా యజమానుడు వచ్చి అడిగితే ఇదిగో నీ 1 నీకు ఇచ్చేస్తున్నా అన్నాడు కదా. చాలా మంది మందిరానికి ఎలాగొస్తారో తెలుసా? ఒంటి తీరుగా వస్తారు. వాళ్ళొక్కలే పెద్ద ముసుగు, పెద్ద బైబిల్, వాళ్ళొక్కలే ఒంటి కూడా ఒక్కటే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే. కానీ మరికొంతమంది విశ్వాసులు ఉంటారు, కోడి వచ్చినట్టు వస్తారు. కోడి ఏం చేస్తుంది? అది వస్తున్న పిల్ల చుట్టుపక్కల ఇంతంత పిల్లల్ని
తీసుకొని అది ఎక్కడికి వెళ్తే అక్కడికి అలాగే వస్తారు చాలా మంది కదా. ఇంతకీ మనం అలాగా ఏది ఆ ఒక్క తలాంతు లాగానే ఒంటి తీరుగా ఉంటామా, లేదా మన తలాంతుల్ని వృద్ధి చేసుకొని, లేకపోతే మనకి ప్రభు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని ఇతరులకు కూడా మనం పరిచయం చేస్తూ, ఎందుకనంటే నువ్వు రక్షించబడ్డావు, సరిపోయింది, బాగానే ఉంది. నువ్వు రక్షించబడి ఇతరులు నరకానికి వెళ్ళిపోతా ఉంటే అది నీకు సంతోషంగా ఉంటుందా? అది బహుశా నీ కుటుంబమే కావచ్చు, నీ బంధుమిత్రులే కావచ్చు, సంతోషంగా ఉంటుందా? కానీ ఈ రోజున ఆ భారము, ఆ బాధ్యత మనం కలిగి లేకపోతే చాలా విచారకరమైన సంగతి. అటువంటి భారాన్ని మనం కలిగి ఉండాలి. మనకున్న సమయం, మనకున్న సంపద, మనకున్న సామర్థ్యం, వీటన్నిటిని ఉపయోగించి కనీసం కొన్ని ఆత్మలనైనా మనం ఈ భూమి మీద రక్షించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడు రక్షించగలం అంటే గమనించండి, యేసు క్రీస్తుని గూర్చిన సువార్త చెప్పినప్పుడే రక్షించగలం. ఇది ఖచ్చితమైన సంగతి. ఆయన గురించి చెప్తేనే అది సువార్త. నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో, నువ్వేం చదువుకున్నావు, ఇవన్నీ చెప్తే అది సువార్త అవ్వదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి మాత్రమే చెప్పు. కానీ ఈరోజు జనాలందరూ దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ. ఈ వస్తు వాహన సంపదలు అనే పేరుతో ఆశీర్వాదం వెంట పరిగెడుతున్నారు కదా, వాటి గురించి చెప్తా ఉంటారు. మేము ఇక్కడికి వచ్చాక బిల్డింగ్ కట్టాము, మేము ఈ మందిరానికి వచ్చాక అలా జరిగింది, ఇవన్నీ చెప్తా ఉంటారు. అప్పుడు ఆకర్షించబడి వచ్చే వాళ్ళు వస్తారు, కానీ అవి వాళ్ళకి జరగకపోతే ఇంకా జీవితంలో ప్రభువుని వెంబడించరాదు. ఇది కాదు మనం చెప్పాల్సింది. మనం చెప్పాల్సింది యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఆయన హింసించబడుతున్నా నోరు తెరవలేదు, కానీ ఇక్కడ ఫిలిప్పు మాత్రం నోరు తెరిచి సువార్తను ప్రకటించారు. కాబట్టి మన మీద ఒక బాధ్యత ఉంది. మనం రక్షించబడ్డాం, రక్షణ పొందుకున్న అనేకుల్ని కూడా ప్రభు వద్దకు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకని వీటిలో కొన్ని ప్రాథమిక సత్యాలను మనం గ్రహించుకుంటూ, కొన్ని విలువలను పాటిస్తూ, ఎథిక్స్ ఉండాలి. ప్రభు వద్దకు నడిపించడానికి కూడా ఎథిక్స్ కావాలి కదా. అక్కడికి ఏం వెళ్తావు, ఇక్కడికి రా, ఇది ఎథిక్స్ కాదు. సమక్ష మందిరానికి వెళ్తున్నాడు అనుకోండి, నువ్వు అతను నాపేసి ఇక్కడికి రా, అక్కడికి ఏం వెళ్తావంటే నువ్వేనా ఆత్మ సంపాదించినట్ట? కాదు, ఆత్మని దొంగిలించినట్టు. ఎవరు దొంగిలిస్తారు? ఎవడు కష్టపడలేడో వాడు దొంగిలిస్తాడు. కష్టపడలేనోడు 3 పనులు చేస్తాడు. ఐదర్ హీ షుడ్ బెగ్ ఆర్ బారో ఆర్ స్టీల్. ఈ 3 పనులు చేస్తాడు కష్టపడలేనోడు. అలా అంత అవసరం లేదు మనకి. ప్రభు యొక్క సువార్తను మనం రైట్ రాయల్ గా ప్రకటించవచ్చు, తప్పేం కాదు. నేను నమ్మిన సత్యాన్ని నేను ప్రకటిస్తున్నానండి కదా. నువ్వు ఒక పద్ధతి ఏదో ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యావు అనుకో, 10 మందికి చెప్పవా? చెప్పవా? మరి అలాంటిది నువ్వు రక్షించబడిన సంగతి, మరి నువ్వు ప్రభువుని పరిచయం చేయడానికి ఎందుకు సిగ్గు మనకి కదా? అంటే నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన సత్యం, నీ నమ్మిక, నీ విశ్వాసం, అది నువ్వు ప్రకటించడంలో తప్పేవి కాదు. ఎవరు ఏమనరు. ఆ రీతిగా రక్షించబడని వారు చాలా ప్రాంతాల్లో చాలా రీతులుగా ఉన్నారు. వారిని చేరుకోవాలి, వారిని ప్రభు వద్దకు నడిపించాలి. ఫిలిప్పు సంగతి ఒకటి మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే ఫిలిప్పుకి 3 కుమార్తెలు ఉన్నారు. ఉండి కూడా అతను ఎంత ధైర్యంగా రథంకి ఎదురుగా వెళ్లి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. అయ్యా, ఒకవేళ ఆ రథాన్ని ఎదుర్కొంటున్నప్పుడు అతనే గనక ఏదైనా శిక్ష విధించాడు అనుకోండి ఫిలిప్పుకి, ఈ 3 కుమార్తెల సంగతి ఏంటి కదా? వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది? వాళ్ళకి పెళ్లిళ్ళు ఎవరు చేస్తారు? ఏం ఆలోచించాల. ప్రభు నాకు ఒక భారం అప్పచెప్పాడు, ఆ బాధ్యతను నేను నిర్వర్తించాల్సిందే అని ఫిలిప్పు ఆ రథానికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అందుకనే గమనించండి, యోధా పత్రిక 23వ వచనంలో రాయబడి ఉంటది కదా, ఒక వ్యక్తిని ఎలా రక్షించాలంటే మనం అగ్నిలో నుండి లాగినట్టు రక్షించాలంట కదా. రేపు చూద్దాం, ఇల్లు కాలిపోతా ఉంటది, ఆ మంటలు రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాం అనుకుంటామా కదా? అనుకో. అది చాలా ఎమర్జెన్సీ, అది అత్యవసర పరిస్థితి. రక్షణ కూడా అత్యవసరమైనది. ఈ రోజు కాదులే, రేపు చూద్దాం, అప్పుడు చూద్దాం, ఇప్పుడు చూద్దాం, కాదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రియ సహోదరుడా, సహోదరి,
సువార్తను అంగీకరించు. ఇంకా మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా చలమని అయిపోతున్నావేమో. ఎంతో కాలం కుదరదు. నువ్వు ఖచ్చితంగా రక్షించబడాల్సిందే. ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వాల్సిందే. దాన్ని బట్టే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం.